ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా. నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. ఈ పండుగ యొక్క ప్రత్యేకత అక్కడి సర్పజాతిని పూజించడమే. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది. మెస్రం వంశీయులు బస చేసిన మర్రి చెట్ల నుంచి పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని మెస్రం వంశ పెద్దలు పూజలు నిర్వహిస్తారు. మెస్రం వంశ అల్లుళ్ళు, ఆడపడుచులు కోనేరులో ప్రత్యేక పూజలు చేస్తారు. కొత్త మట్టి కుండలలో కోనేరులోని పవిత్ర జలాన్ని సేకరించి ఆలయానికి తీసుకొస్తారు. గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాకు జలాభిషేకం చేసి మహాపూజను నిర్వహిస్తారు. గంగాజలంతో కేస్లాపూర్కు వచ్చే ముందు ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలిసిన ఇంద్రాయీదేవికి సామూహికంగా పూజలు జరుపుతారు. కాలినడకన కలమడుగు సమీపంలోని గోదావరి నదిలో అస్తన్వరకు అరణ్యం గుండా వెళ్ళి ఆ పవిత్ర జలాన్ని కలశంతో తీసుకురావడం వారి భక్తికి, వారి ఆచారానికి నిదర్శనం. జాతర విశేషాలు, ఆ దృశ్యాలు చూద్దాం. మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను తప్పక కేస్లాపూర్లోని నాగోబా దేవుని వద్దకు తీసుకెళ్తారు. వారి చేత ఆ దేవునికి పూజలు చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే భేటింగ్ అంటారు. జాతరకొచ్చే మెస్రం వంశీయులు చాలామంది ఉంటారు. వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీద. నాగోబా కోసం కుండలను ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిళ్ళ వంశీయులు మాత్రమే చేస్తారు. सोनापुर, सेकू, चेस्लापुर, मागरमान पुजारी, बाजू बिनेरा, ఈ జాతరకు అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. జాతర సందర్భంగా గిరిజనుల సమస్యలను, వారి అభివృద్ధి కోసం ఓ దర్బారును కూడా ఏర్పాటు చేస్తారు. ఇది ఈ జాతర యొక్క ప్రత్యేకత అనే చెప్పొచ్చు. కదిలిపోయాడు.